గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఈరోజు మనము మరొకటి చెప్పుకుందామా? వెయిట్ అండి. ఓకే. అదేంటంటే నేను మాత్రము చూడనివి మాత్రం చెప్పను. చూస్తేనే చెప్తాను. సో, ఒక చిన్న మాట చెప్తాను వినండి. అదేంటంటే అంటే ఒక 70 ఇయర్స్ టు 80, 90 ఇంకా ఆఫ్టర్ 70 ఇయర్స్, 75 ఇయర్స్ ఆఫ్టర్ ఎవరైతే ఉంటారో ఓల్డ్ పీపుల్స్‌ని కొంతమంది తిరుగుతుంటారు, వర్క్ చేసుకుంటారు. ఆహ్, చాలా బాగుంటారు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే ఏ వర్క్ చేసుకోకుండా ఒక్క దగ్గరే ఉండి, ఒకే రూమ్‌లో ఉండి అటు ఇటు పోతుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్‌ని చాలా బాగా చూసుకోవాలని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా అండి? ఇప్పుడు వాళ్ళని మనము వాళ్ళ చేతగానినోళ్ళు, వాళ్ళ అటు ఇటు తిరగకుండా ఉంటారు. ఒకే దగ్గర ఉంటారు. సో, వాళ్ళకెంత బాధ ఉంటదంటే ఒక చిన్న పిల్లవాడికి ఉన్నంత బాధ వాళ్ళకు చిన్న పిల్లలకు ఉన్నంత బాధ ఉంటది. సో, వాళ్ళకి మనము ఒక టీవీ అరేంజ్ చేయడమా, లేకపోతే వాళ్ళని అప్పుడప్పుడు వెళ్లి పలకరించడమా, వాళ్ళు తిన్నారా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఎందుకంటే ఏదో టైంకి అన్నం పెట్టాము, వాళ్ళు తిన్నారు, వాళ్ళున్నారు, ఉంటున్నారు అని అనుకోకండి. సో, వాళ్ళకు అంటూ ఆ ఏజ్‌లో ఒక బాధ అనేది ఉంటది. ఆ బాధ అనేది లేకుండా అసలు ఒంటరిగా ఉంటున్నా అనే బాధ అనేది లేకుండా వాళ్ళకి మీరు ఎలా అంటే మేమున్నాము ధైర్యంగా ఉండు అని ఒక్క మాట చెప్తే చాలండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, కొంతమంది లేవలేకపోతున్నారు, నడవలేకపోతున్నారని కొంతమంది అసలు పట్టించుకోకుండా అన్నం పెట్టి వాళ్ళని ఒక మాట మాట్లాడకుండా, పలకరింపు లేకుండా వాళ్ళని అలా గాలికి వదిలేస్తున్నారండి. అలా వదిలేయకండి. ఎందుకంటే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను? ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? మన పేరెంట్స్‌కి, ముసలి వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏదో ఇంత అన్నం ముద్ద పడేసి, వాళ్ళనేదో స్నానం చేయించినప్పుడు చేయించి, వాళ్ళకేదో ఇంక నీకు చేసినప్పుడు చేసి, ఇంక వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఉంటాము. మన వర్క్‌లో మనం ఉంటాము. అంతే కదా! సో, ఇలా మీరు చేస్తే ఇప్పుడు మన కింద మన చిల్డ్రన్స్ ఉన్నారు. మన చిల్డ్రన్స్ గూడా చూస్తుంటారు. మనం ఏం చేసేది ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. నువ్వు నీ ఓల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ అయినా, నాన్న అయినా, తాత అయినా, తాతమ్మ అయినా, నానమ్మ అయినా, అమ్మమ్మ వాళ్ళకి మీరు చేసేది మొత్తం మీ పిల్లలు చూస్తుంటారండి. సో, ఈరోజు మీరు వీళ్ళని బాధపెడితే రేపటి నాడు మీ పిల్లలు చూస్తున్నారు గదా కళ్ళారా! వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టరని గ్యారంటీ అయితే లేదు గదా! సో, నేను చెప్పేది ఒకటే, ఆ పరిస్థితిలో మనం ఉంటే ఎలా ఉంటామో ఒక్కసారి ఊహించుకోండి. అందరిని మంచిగా చూసుకోండి. అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉండండి. అందరికంటే బయట ఎవరికో అది ఉంటే మంచిదే బయట వాళ్ళకి గూడా. హెల్ప్ చేస్తే బెటరే గానీ, మన రిలేటివ్స్‌లో మన పేరెంట్స్‌కైనా, గ్రాండ్ పేరెంట్స్‌కైనా ఎవ్వరికైనా సరే అండి, కొంచెం వాళ్ళకి దగ్గర ఉండి కేరింగ్ తీసుకోండి. ఈరోజు నువ్వు వాళ్ళకి కేరింగ్ తీసుకున్నావనుకో, రేపటి నాడు మన పిల్లలు గూడా మన అమ్మ, నాన్న అరే! మా అమ్మమ్మని, మా తాతయ్యని, మా నానమ్మని ఇలా చూసుకున్నారు గదా! అరే! మనం కూడా ఇలా చూసుకోవాలని అనుకుంటారు. మనమే మారకుంటే వాళ్ళెట్లా మారతారు? మనమే వీళ్ళని చూసుకోకుండా, పట్టించుకోకుండా మనం వదిలేస్తే రేపటి నాడు మనకు ఆ పరిస్థితి గూడా మనకంతకంటే ఘోరంగా రావచ్చు. సో, నేను చెప్పేది ఒక్కటే అండి. ఓల్డ్ పీపుల్స్‌ని మాత్రం కొంచెం కేరింగ్ తీసుకొని, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మహా అంటే ఎన్ని రోజులు ఉంటారండి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మంచాల నుంచి లేవలేనోళ్ళు, అటు ఇటు తిరిగేవాళ్ళు మహా అంటే ఎన్ని రోజులు ఉంటారండి? ఇప్పుడు మనం ఒక పుట్టిన పిల్లగాడు చిన్నప్పటి నుంచి కొంచెం ఒక 5, 6 ఇయర్స్ వచ్చే వరకు ఆ పేరెంట్స్ మన దగ్గరే ఉండి ఎటు పోకుండా, ఏం చేయకుండా వాళ్ళు వాళ్ళు మనల్ని ఆడిపించుకుంటూ, పాడిపించుకుంటూ ఎన్నో చేస్తుంటారు గదా! సో, ఇక మనం 5 ఇయర్స్ వచ్చేదాకా అంటే మనల్ని ఎంత కేరింగ్ తీసుకొని ఉంటారు. సో, వీళ్ళకి గూడా మనం ఒక 5 ఇయర్స్ మహా అంటే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ మహా అంటే. కొంతమంది 2 ఇయర్సే ఉంటారు. కొంతమంది 1 ఇయరే ఉంటారు. కొంతమంది మంత్సే ఉంటారు. సో, వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం చూసుకోకపోతే అసలు వేస్ట్ అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సరే మీ వర్క్ మీరు చేసుకోండి. మన వర్క్ మనం చేసుకుంటాం. మనం వాళ్ళని చూసుకోలేము అన్నప్పుడు మనకు దొరికిన కొద్ది టైంలోనే వాళ్ళ కాడ కూర్చొని ఏదో 4 మాటలు మాట్లాడి వాళ్ళని హ్యాపీగా ఉంచడం బెటర్ అని నేను అంటున్నా. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.